హాయ్ ఎవ్రీవన్. నేను ఉదయ్ కిరణ్. ఈ థియేటర్ వచ్చేసరికి కోంపల్లిలో చేశామండి. థియేటర్ మెజర్మెంట్స్ వచ్చేసరికి 26 లెంత్, విడ్త్ వచ్చి మీకు 18 ఫీట్ అండి. ఈ థియేటర్‌లో చాలా ఛాలెంజెస్ మేము ఫేస్ చేసాం. మీకు ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ డోర్ ఉంది సార్. ఇది ఔట్ సైడ్ మనం వెళ్ళడానికి, అంటే బాల్కనీలోకి వెళ్ళడానికి. రైట్ సైడ్ పిల్లర్ వచ్చింది మెయిన్. ఈ రూమ్‌లో మెయిన్ ఆ పిల్లరే మాకు పెద్ద ఛాలెంజ్ కింద అయింది. ఆ పిల్లర్‌ని దృష్టిలో పెట్టుకొని రూమ్ డిజైన్ అనేది చేయాల్సొచ్చింది. ఈ పిల్లర్‌ని కవర్ చేస్తూ ఆ పిల్లర్‌కి పక్కన ఉన్న స్పేస్‌లో మేము బార్ కౌంటర్ ప్రొవైడ్ చేసాం. ఆ విధంగా కొంత పిల్లర్‌ని మేము హైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారుగా సీట్స్ పక్కన బార్ కౌంటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రెక్లైనర్స్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి. మొత్తం 9 రెక్లైనర్స్ నేను ప్రొవైడ్ చేశాను. ఇవి ఈ ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ రెక్లైనర్స్ ఇవి. అండ్ ఇందులో మీకు క్లయింట్ అడిగింది ఏంటంటే, క్లయింట్ మనకి క్లాసిక్ లుక్ కావాలి నాకు అని చెప్పి క్లయింట్ చెప్పడం జరిగింది. కలర్స్ కూడా మరి ఆర్జీబీ కలర్స్ కాకుండా క్లాసిక్ కలర్స్ కావాలి, కొంచెం డార్క్ కలర్స్ కావాలని చెప్పి. స్పెసిఫిక్గా సిఎన్సీ కటింగ్ ఏమైనా వచ్చి లైటింగ్ కావాలి నాకు అని పర్టికులర్గా అదొకటి అడిగారు మనకి. సో మన సిఎన్సీ డిజైన్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఇచ్చాం మనకి. ఇవి హైలైట్ అయ్యాయి, చెప్పాలంటే రూమ్లో ఇవి హైలైట్ అయ్యాయి. ప్లస్ ఆ సిఎన్సీ కటింగ్ పక్కన కూడా వచ్చిన డిజైన్ కూడా క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. అది బ్రౌన్ కలర్లో ఒక రాయల్ లుక్ కావాలని చెప్పేసి అది ఫ్యాబ్రిక్ క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఈ రూమ్లో ఇంకొక హైలైట్ ఏంటంటే స్టార్ లైటింగ్. బ్యాక్ సైడ్ కూడా మీకు స్టార్ లైటింగ్ పెట్టాను చూసారా, అది కూడా రూమ్లో మంచి హైలైట్ అయిందని చెప్పచ్చు. అండ్ ఈ రూమ్లో మనం ప్రొవైడ్ చేస్తుంది రిసీవర్ మెరాంజ్ 9.2 8K రిసీవర్ అండి. ఇది దీనికి మీడియా ప్లేయర్ వచ్చేసరికి మనం ఎన్విడియా షీల్డ్ ప్రో ప్రొవైడ్ చేసాము. మీడియా ప్లస్ మీకు మీడియా కమ్ స్ట్రీమింగ్కి మనం ఎన్విడియా షీల్డ్ ప్రో ప్లేయర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్క్రీన్ వచ్చేసరికి మీకు ఇది 160 ఇంచెస్ డయాగ్నల్ స్క్రీన్ అండి. 160 ఇంచెస్ డయాగ్నల్ స్క్రీన్, ఏఎల్ఆర్ స్క్రీన్. ఇది వచ్చి మనం ఎలైట్ స్క్రీన్ యూజ్ చేయడం జరిగింది. క్లయింట్ పర్టికులర్గా ఎలైట్ స్క్రీన్ కావాలంటే ఎలైట్ స్క్రీన్ యూజ్ చేయడం జరిగింది. స్పీకర్ ప్యాకేజ్ విషయానికి వస్తే క్లిప్స్ రిఫరెన్స్ సిరీస్ స్పీకర్ ప్యాకేజ్, మొత్తం కంప్లీట్ క్లిప్స్ రిఫరెన్స్ సిరీస్ స్పీకర్ ప్యాకేజ్ యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా క్లయింట్ పర్టికులర్గా నాకు ఈ స్పీకర్ ప్యాకేజ్ కావాలంటే మనం చేయడం జరిగింది దీంట్లో. ఇంకా స్పీకర్ ప్యాకేజ్ విషయానికి వస్తే రేర్ వచ్చి మీకు 2 స్పీకర్స్, సరౌండ్ బైపోల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ సీలింగ్ కూడా క్లిప్ స్పీకర్స్ మనం ప్రొవైడ్ చేసాం. ఇంట్లో ఫ్రంట్ లెఫ్ట్ రైట్ టవర్స్ రిఫరెన్స్ సిరీస్, అది కూడా టవర్ స్పీకర్స్. అండ్ 2 సబ్-వూఫర్స్ యూజ్ చేసాం. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా బార్ కౌంటర్, ఇక్కడ మీకు ఆ సైడ్ని పిల్లర్ ఉంది, పిల్లర్ని బేస్ చేసుకుని అక్కడ బార్ కౌంటర్ క్రియేట్ చేసాం అన్నమాట. ఆ పిల్లర్ని అందులో హైడ్ చేసాం, బార్ కౌంటర్ కూడా క్రియేట్ చేసాం దాంట్లో. సో అందుకని రూమ్ ఇలా కొంచెం ఒక 3 ఫీట్ సైడ్కి వచ్చింది అన్నమాట సిట్టింగ్. ఆ 3 ఫీట్ వేలో పోయింది. ఆ 3 ఫీట్ వేలోంచి ప్లస్ అవుట్ సైడ్కి వెళ్ళడానికి కూడా వే అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం కోసం అక్కడ బార్ కౌంటర్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. ఇవ్వండి, ఇవి క్లిప్స్ రిఫరెన్స్ సిరీస్ బైపోల్ స్పీకర్స్, ఇవి సరౌండ్ బైపోల్ స్పీకర్స్ ఇవి. నెక్స్ట్ రేర్ కూడా మీకు ఇవి కూడా క్లిప్స్ అట్మాస్ స్పీకర్స్ యూజ్ చేయడం జరిగింది. క్లిప్స్ చూస్తే మీరు ఈ క్లిప్స్ రిఫరెన్స్ సిరీస్ మొత్తం అంతా కూడా ఒకటే సిరీస్లో ఉంటుంది. ప్రొజెక్టర్ వచ్చి సోనీ 4K ప్రొజెక్టర్. ఇది కూడా క్లయింట్ పర్చేస్ చేశారండి ప్రొజెక్టర్ అయితే. ఇంకా ఎవరికైనా హోమ్ థియేటర్ రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. కంప్లీట్గా నేను టోటల్గా నాకు ఎంటీ రూమ్ ఇస్తే కంప్లీట్గా నేను సెటప్ అంతా నేను చేసిస్తానండి. వైరింగ్, లైటింగ్ మొత్తం కంప్లీట్ సెటప్ నేను చేసిస్తాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.